శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి నీ కష్టానికి అంతిమ తీర్పు రాబోతుంది బిడ్డ, అందులోనే శుభవార్త దాగి ఉంది, వెంటనే విను అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ ఇప్పటి వరకు నీకు తీరని కోరిక కానీ, సమస్య కానీ, నీ కష్టాలు కానీ ఏవైనా సరే వాటన్నిటికీ కూడా ముగింపు అయితే పలకబోతున్నానమ్మా. వాటికి అంతిమంగా ఒక తీర్పునైతే ఇవ్వబోతున్నాను. నేను చూస్తూ ఉన్నాను బిడ్డ, నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టాలకి ఎప్పుడు కూడా ముగింపు అనేది లేదా బాబా అని నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా. ఎన్నో రోజులుగా బాధపడుతూ ఉన్నావు కదా తల్లి. నీ బాధని నిన్ను చూడడం లేదని అనుకుంటున్నావు. అది కేవలం నీ పొరపాటు మాత్రమే తల్లి. ఎప్పుడు కూడా నీ సమస్యలకి, నీ కష్టాలకి ఎప్పుడు కూడా పరీక్షిస్తూ ఉన్నానమ్మా. ఎందుకంటే కాలం అనేది ఎన్నో రకాలుగా పరీక్షలు పెట్టినప్పటికీ నీ బాబా మాత్రం ఎప్పుడు కూడా పరీక్షలు పెట్టడు. ఎందుకంటే కాలం మాత్రమే నీ సమస్యలను అలాగే మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటుంది, కానీ భగవంతుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని రక్షించుకోవాలని చూస్తూ ఉంటాడమ్మా. బిడ్డ, నా బిడ్డలకి ఏదైనా సరే సమస్యలు ఉన్నప్పుడు వారిని నేను ఏదో ఒక విధంగా రక్షించుకోవాలని తపన పడుతూ ఉంటాను. జీవితంలో మీరు కొన్నిసార్లు ఎదుర్కోలేని సమస్యలు ఎదురైనప్పుడు మనిషి విపరీతంగా ఆలోచన, అంటే లేనిపోని ఆందోళన, ఆలోచనకి గురై ఎప్పుడు కూడా కోల్పోతాడు. అలాంటప్పుడు భక్తితో భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకంతో ఆయనపై దృష్టి నిలిపితే ఆయన మీలో ఉన్నటువంటి శక్తిని మేలుకొలిపి మిమ్మల్ని జాగ్రత్తగా నిలదొక్కునే గొప్ప దారిని చూపిస్తాడు బిడ్డ. అదే ఇప్పుడు నీ జీవితంలో కూడా జరగబోతుంది. నీకు కష్టం వచ్చినప్పుడు, లేదంటే సమస్య వచ్చినప్పుడు, లేదంటే ఇంకేదైనా కానీ నీకు ఏ మాత్రం కూడా నీ మనసు బాగోలేని పరిస్థితి ఎదురైనా సరే ఆ భగవంతుడు నీకు అండగా నిలబడతాడని తెలిసింది కదా తల్లి. ఎందుకంటే ఎప్పుడైనా సరే నువ్వు మనుషుల్ని మోసం చేయవచ్చు, లేదంటే కాలం పెట్టేటటువంటి పరీక్షల్ని కూడా నువ్వు మోసం చేయవచ్చు. అంతేగాని భగవంతుడు ఎట్టి పరిస్థితులు కూడా మోసం చేసే విధంగా చేయడమ్మా. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డల్ని ఎప్పుడైనా సరే మోసం చేస్తారో చెప్పు తల్లి. ఆయన బిడ్డలు బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడా చెప్పు. కాబట్టి ఇకనైనా సరే ఆవేశంతో కాకుండా కాస్త ఆలోచించమ్మా. జాగ్రత్తగా ఒక నిర్ణయాన్ని తీసుకో. 1-2 సార్లు ఆలోచించి తీసుకోవడం వల్ల నీ జీవితం కూడా బాగుంటుంది బిడ్డ. ఆవేశంలో నువ్వు ఆలోచించకుండా నోరు జాగ్రత్తగా ఉంచుకో తల్లి. లేదంటే ఇంకేదైనా సరే క్షణిక ఆవేశాల నిర్ణయాలు తీసుకోవడం వల్ల నీ జీవితంలో కొన్నిసార్లు నీకు నువ్వుగా చేజేతులారా నువ్వే పాడు చేసుకున్నదాని అవుతావు. అది కోపంలోనూ లేదంటే ఆవేశంలో కూడా ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు బిడ్డ. కాకపోతే ఇకనైనా సరే కాస్త ఆలోచించి శ్రద్ధగా ఉండు. నువ్వు చేసే తప్పుల్ని భగవంతుడిపై రుద్దడం అస్సలు మంచిది పని కాదమ్మా. ఎందుకంటే నువ్వు ఆవేశంలో, అంటే నీకు కలిగిన ఆవేశం ద్వారా నువ్వు నిర్ణయాలు తీసుకుంటున్నావు. ఆ తర్వాత ఆ భగవంతుడు నిందిస్తే ఎలా చెప్పు బిడ్డ? అది కరెక్ట్ కాదు కదా. నువ్వు చేస్తున్న పనిపై నీ మనసు కూడా నిలకడలేకపోతే ఎలా చెప్పు? నీకు ఎంతో జ్ఞానాన్ని ప్రసాదించిన ఆ భగవంతుడిని నువ్వు ద్వేషించవచ్చా? నీ చేత భగవంతుడు ఏ పని కూడా చేయించడు కదా. ఏదైనా సరే నీకు తెలియకుండా అయితే జరగదు కదమ్మా.
జంతువులకి లేని జ్ఞానం ఆ భగవంతుడు మనుషులకి ప్రసాదించాడు. దేనివల్ల ప్రసాదించాడో అదే మానవులు ఆ జ్ఞానాన్ని తెలుసుకొని ఆలోచించే శక్తి వారికి ఉంది కాబట్టి వారికి ఆ జ్ఞానాన్ని ప్రసాదించాడు. కాబట్టి నీకు అన్ని విధాలుగా ఆలోచించే శక్తి సామర్థ్యాలు నిండుగా ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో తల్లి. ఒక్కొక్కసారి నీకు ఎదురైనటువంటి కష్టాలు నువ్వు కృతజ్ఞత భావంతో ఉండు. ఎందుకంటే కష్టం అనేది లేకుండా సంతోషాలకి శూన్యత ఏర్పడుతుంది తల్లి. ఈ ప్రపంచం అర్ధరహితంగా మారిపోతుంది. నీ కష్టాలకు ఇబ్బందులకు ఒక్కొక్కసారి కృతజ్ఞతా భావం తెలియచేసే నీకు అసలైన ఆనందాన్ని రుచి చూపిస్తాయి. ఇప్పుడు నీకు కష్టం కలిగింది కదా, ఆ కష్టం వెనుకున్న సుఖం కూడా అతి త్వరలోనే రాబోతుంది బిడ్డ. అది కూడా రేపటి రోజున నీ కష్టానికి అంతిమంగా నేను ఒక గొప్ప తీర్పుని ఇవ్వబోతున్నాను. దాని ద్వారా నీకు ఒక మంచి అవకాశం, అలాగే దాని ద్వారా నీకు ఒక మంచి లాభం పొందే అర్హత రాబోతుంది. ఇకనైనా సరే ఎక్కువగా ఏదైనా కానీ కోపంలో ఏ నిర్ణయం కూడా తీసుకోవద్దు. అలాగే కోపంలో ఆలోచించకుండా ఎవరిని ఏ మాట కూడా అనవద్దు. అలాగే జీవితంలో మీరు ఒకటి కోల్పోయారంటే అది మీ నుంచి దూరం అయినట్లు కాదని అర్థం చేసుకో తల్లి. అంతకన్నా గొప్పది ఇంకా ఏదో అద్భుతమైనదే మీకు వస్తుందని అర్థం చేసుకో. ఇప్పుడు మీ జీవితంలో ఏదైనా నువ్వు కోల్పోయి ఉండవచ్చు, కానీ తిరిగి మళ్ళా నువ్వు సంపాదించుకునే శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయి. బంధాలను దూరం చేసుకుంటే మాత్రం తిరిగి పొందే అర్హత ఉండదు. కాబట్టి జాగ్రత్తగా మీ బంధాలను మీరు రక్షించుకున్నటువంటి బాధ్యత మీపై ఆధారపడి ఉంటుంది బిడ్డ. ఇంకొక విషయం, నువ్వు ఆవేశంలో ఎవరిని కూడా ఏ మాట అనవద్దు. ఎందుకంటే నీకు కలిగినటువంటి కష్టం వల్ల వేరే వారిని అన్యం పుణ్యం తెలియని వారిని ఏ విధంగా కూడా నువ్వు భావించినా అది తప్పకుండా మీకే ఎదురు దెబ్బగా మిగిలిపోతుంది. కాబట్టి ఎవరిలో కూడా కోపంలో ఒక మాట అనద్దు. చూడు బిడ్డ, నీ గురించి నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నీలో ఉన్న ఒకే ఒక్క తప్పు ఏంటో తెలుసా? కోపం. ఆ కోపం తప్ప నీది చాలా మంచి మనసమ్మా. నేనెప్పుడు కూడా నీతో ఉన్నానని తెలియపరచిపోతున్నాను. అలాగే నవ్వుతూ ఉండేటటువంటి నీ మనస్తత్వానికి విలువ ఎక్కువ. డబ్బుకు ఉండేటటువంటి విలువ గుణానికి లేదు. అబద్ధానికి ఉండేటటువంటి విలువ నిజానికి లేదు. నీ కష్టమంతా కూడా నీ నుంచి దూరం చేయబోతున్నానమ్మా. ఆ కష్టంలో నీకు ఇప్పటి వరకు ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా, అన్ని విధాలుగా గుణపాఠాలు నేర్పించి, అలాగే నీకు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియపరిచేలా చేస్తాను. నీకు నాకు ఉన్నటువంటి బంధం ఏమిటో తెలుసా తల్లి? తండ్రి బిడ్డల బంధం. ఆకలేసినప్పుడు అమ్మ అంటే ఏ రకంగా పిలుస్తావో, అలాగే నీకు బాధ కలిగినప్పుడు కూడా సాయి అంటూ ప్రతి క్షణం కూడా నన్ను పిలుస్తూనే ఉంటావు తల్లి. నేను ఎప్పుడు కూడా ఏమీ అనుకోను. ఎందుకంటే మీరు ఎప్పుడు పిలుస్తారని నేను కూడా తప్పించిపోతూ ఉంటాను. మీతో ఉండి మిమ్మల్ని రక్షించుకోవాలని నాకు ఎప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుంది బిడ్డ. కానీ మీరే మీకున్నటువంటి పనుల్లో, లేదంటే మీకున్నటువంటి ఇంకేదైనా అవసరాల కోసమో నన్ను పిలవకుండా మీరు మనస్ఫూర్తిగా మీకు బాధ కలిగినప్పుడు, లేదంటే మీకు సంతోషం వేసినప్పుడు బాబా అంటున్నారా? 1, 2 సార్లు పిలవండి చాలు. ఎక్కడ ఉన్నా సరే రెక్కలు కట్టుకుని మరి వాలిపోతాను బిడ్డ. నీకున్న కష్టం, సమస్య అన్నీ కూడా తొలగించేస్తాను. ఇదివరకట్లా అంటే కష్టాలు కాకుండా ఇక నుంచి సంతోషంగా ఉంటావు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.